بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. आयत नंबर 91 ستجدون آخرين يريدون أن يأمنوكم ويأمنوا قومهم كلما ردوا إلى الفتنة أركسوا فيها فإن لم يعتزلوكم ويلقوا إليكم السلم ويكفوا أيديهم فخذوهم واقتلوهم حيث ثقفتموهم وأولئكم جعلنا لكم عليهم سلطانا مبينا. ఆయత నంబర్ 91. వారిలో మరికొంతమందిని కూడా మీరు చూస్తారు. వారు పైకి మీ నుంచి తమ వర్గం వారి నుంచి శాంతిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడైనా ఉపద్రవం వైపు మరలించబడితే మాత్రం పిల్లి మొగ్గలు వేస్తారు. వారు గనక మీకు దూరంగా ఉండకపోతే, మీకు స్నేహహస్తం అందించకపోతే, యుద్ధము నుంచి తమ చేతులను ఆపి ఉంచకపోతే వారిని పట్టుకోండి. ఎక్కడ దొరికి అక్కడే వారిని హతమార్చండి. మేము మీకు స్పష్టమైన అధికారాన్ని ప్రసాదించినది వీరిపైనే. 127. ఈ మూడో వర్గం కపటుల వర్గం. ముస్లింల నుంచి సురక్షితంగా ఉండేందుకు వాళ్ళు ముస్లింల వద్దకు వచ్చినప్పుడు తాము ఇస్లాం స్వీకరించామని చెబుతారు. కానీ తమ వర్గం వారి వద్దకు పోయినప్పుడు బహుదైవారాధనకు ఒడిగడతారు, ఇస్లాంను విమర్శిస్తారు. ఈ రకంగా వీళ్ళు ఇరు వర్గాల వారిని మోసగించి తమ పబ్బం గడుపుకో చూస్తారు. 128. ఇక్కడ ఫిత్నా, ఉపద్రవం అంటే అర్థం షిర్క్, బహుదైవారాధన అని కావచ్చు. ఈ అర్థం తీసుకుంటే ఉర్కిషు ఫీహా అన్న పదానికి వారు ఆ షిర్కుల్లోకే మరలించబడతారు అనే భావం వస్తుంది. లేక ఫిత్నా అంటే యుద్ధం కూడా కావచ్చు. అనగా ముస్లింలతో పోరాడటానికి పిలువబడినప్పుడు లేక మరలింపబడినప్పుడు వారు చాలా సులభంగా దానికి సన్నద్ధులవుతారు. 129. మూలం యుల్ఖూ, స్నేహహస్తం అందించడం, యఖ్ఫూ, చేతుల్ని ఆపి ఉంచటం అనే 2 పదాలు వచ్చాయి. ఈ 2 పదాలకు అంతకు ముందు వచ్చిన లం యతజిలు, దూరముగా ఉండకపోతే అన్న పదంతో అత్ఫ్ సంబంధము ఉంది. కనుక యుల్ఖూ, యఖ్ఫూ అనే పదాలకు ముందు కూడా లం చేరడం సహజం. లంకు లేదు, లేకపోతే అనే పదాలు వస్తాయి. ఈ విధంగా లం యతజిలు, లం యుల్ఖూ, లం యకుఫా అన్న పదాలకు వరుసగా దూరంగా ఉండకపోతే, స్నేహహస్తం అందించకపోతే, ఆపి ఉంచకపోతే అని అర్థాలు వస్తాయి. 130. వాళ్ళ హృదయాలలో పేరుకుపోయిన కాపట్య రోగం వల్ల మీకు వ్యతిరేకంగా వాళ్ళ అణువణువున పెనవేసుకున్న విరోధభావం వల్ల వారిపై కఠిన చర్య తీసుకోవడానికి మేము మీకు అధికారాన్ని ప్రసాదించాం. వారి హృదయాలలో ఈ కపట రోగం ఉండబట్టే కదా వారు ఇంతలోనే మళ్ళీ ఫిత్నాలోకి, షిర్కులోకి లేక మీకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలోకి దిగారు. आयत नंबर 92 وما كان لمؤمن أن يقتل مؤمنا إلا خطأ ومن قتل مؤمنا خطأ فتحرير رقبة مؤمنة ودية
ودية مسلمة إلى أهله إلا أن يصدقوا ومن إلا أن يصدقوا فإن كان من قوم عدو لكم وهو مؤمن فتحرير رقبة مؤمنة وإن كان من قوم بينكم وبينهم ميثاق فدية مسلمة إلى أهله وتحرير رقبة مؤمنة فمن لم يجد فصيام شهرين متتابعين توبة من الله وكان الله عليما حكيما. ఆయత నంబర్ 92. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపడం ఎంత మాత్రమూ తగదు. పొరపాటున జరిగితే అది వేరే విషయం. ఎవరైనా పొరపాటున ఒక ముస్లింని చంపితే దానికి పరిహారంగా ఒక ముస్లిం బానిసను బానిసత్వం నుంచి విడిపించాలి. ఇంకా హతుని కుటుంబీకులకు రక్త పరిహారం చెల్లించాలి. ఒకవేళ వారు క్షమాభిక్ష పెడితే అది వేరే విషయం. కానీ చంపబడిన వ్యక్తి శత్రువర్గానికి చెందినవాడే అతను ముస్లిం కూడా అయి ఉంటే అట్టి పరిస్థితిలో ఒక్క ముస్లిం బానిసకు విముక్తి నొసగాలి. ఒకవేళ హతుడు మీతో ఒడంబడిక చేసుకున్న జాతికి చెందినవాడైనప్పుడు రక్త పరిహారాన్ని అతని కుటుంబీకులకు చెల్లించి తీరాలి. దాంతోపాటు ఒక ముస్లిం బానిసను కూడా స్వతంత్రుని చేయాలి. బానిసకు విముక్తి వసగే స్తోమత లేనివారు ఎడదగకుండా 2 మాసాలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ నుంచి క్షమాభిక్ష పొందడానికి ఈ పద్ధతి సూచించబడింది. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు. 131. తగదు, శోభాయమానం కాదు అని అన్నప్పటికీ అసలు దాని ఉద్దేశం చేరరాదు అని అది నిషిద్ధతను సూచిస్తుంది. అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపడం నిషిద్ధం అన్నమాట. దివ్య ఖురాన్లోనే మరో చోట సెలవీయబడినట్లు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బాధ కలిగించడం మీకు తగదు. అల్ హజాబ్ 53. అంటే దైవ ప్రవక్తను బాధించడం హరాం, నిషిద్ధం అన్నమాట. 132. పొరపాటు అనేక విధాలుగా జరుగుతుంది. చంపే ఉద్దేశం లేకపోయినప్పటికీ అనుకోకుండా అచ్చి జరిగిపోవడం అని ఇక్కడ భావం. 133. పొరపాటున హత్య నేరానికి పాల్పడినందుకు చెల్లించవలసిన జరిమానా గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులో 2 విషయాలున్నాయి. ఒకటి, పాప పరిహారంగా అల్లాహ్ నుంచి క్షమాభిక్ష పొందడం కోసం ఒక ముస్లిం బానిస మెడను విడిపించాలి. మెడను విడిపించడం అంటే బానిస బంధాల నుండి అతనికి విముక్తి నొసగడం అని అర్థం. 2, మానవ హక్కు కాలరాయబడినందుకు పరిహారం. ఇది దియత్ అంటే రక్త శుల్కం అనబడుతుంది. హత్య చేసినందుకు పరిహారంగా హతుని వారసులకు చెల్లించవలసిన దాన్ని దియత్ అంటారు. హదీసుల ప్రకారం ఈ దియత్ పరిణామం 100 ఒంటెలు లేక వాటి విలువకు సమానమైన బంగారం, వెండి, కరెన్సీ రూపంలో ఉంటుంది. గమనార్హ విషయం, ఉద్దేశపూర్వకంగా హత్యానేరానికి పాల్పడినట్లయితే కిసాస్ మరణదండన లేక దియతే ముగల్లజ కఠినమైన రక్త శుల్కం ఉంటుంది. దియతే ముగల్లజ పరిమాణం 100 ఒంటెలు అయితే వయసును బట్టి నాణ్యతను బట్టి అవి 3 కోవలకో లేక 3 ప్రమాణాలకో చెందినవై ఉంటాయి. అయితే పొరపాటు వల్ల జరిగిన హత్యానేరానికి కేవలం దియత్ రక్తశుల్కం చెల్లించవలసి ఉంటుంది. దీనికి ఇసాస్ ఉండదు. ఈ దియత్ కూడా 100 ఒంటెలే కానీ నాణ్యత విషయంలో కఠినమైన ఆంక్షలు లేవు. అదీగాక ఈ రకమైన దియత్ విలువ సునెనే అబూదాబుద్లో హదీసులో 80 దినార్లు లేక 8,000 దినార్లుగా చెప్పబడింది. తిర్మిజీని ఉల్లేఖనంలో 12,000 దిర్హంలుగా పేర్కొనబడింది. అలాగే హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు తన ఖిలాఫత్ కాలంలో ఈ రక్తశుల్కం విలువలో హెచ్చుతగ్గులు చేశారు. వివిధ వృత్తులను బట్టి ఆయా వ్యక్తుల స్థితిగతులను బట్టి వివిధ రకాలుగా రక్తశుల్కాన్ని నిర్ధారించారు. ఇర్వాఫుల్ గలీల్ సంపుటి 8. దీని భావం ఏమిటంటే అసలు దియత్ 100 ఒంటెలే. దాని ఆధారంగా చేసుకుని ఆయా కాలాల పరిస్థితులను బట్టి ఈ దియత్ సొమ్మును నిర్ధారించడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం సంబంధిత హదీస్ వ్యాఖ్యానాలను
ఫికా గ్రంథాలను చూడగలరు. 134. ఈ వాక్యములో క్షమించి వదిలిపెట్టడం అనేది క్షమాభిక్షగా, దాన ధర్మంగా అభివర్ణించబడింది. అంటే ఈ మన్నింపుల వైఖరిని ప్రోత్సహించాలన్నది దీని ఉద్దేశం. 135. అతడు శత్రువర్గానికి చెందిన ముస్లిం అయినప్పుడు రక్తశుల్కం దియత్ చెల్లించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రక్తశుల్కానికి వారసులు శత్రువర్గానికి చెందిన అవిశ్వాసులు అవుతారు. వారు ముస్లిం రక్తశుల్కానికి హక్కుదారులు కాజాలరు. మరికొంతమంది దీనికి చెప్పిన కారణం ఏమంటే ఈ రకమైన ముస్లింలు ఇస్లాం స్వీకరించిన మీద అత్యంత కీలకమైన హిజ్రత్ వలస చేయలేదు. మరి చూడబోతే ఆనాడు హిజ్రత్ సంబంధించి చాలా గట్టిగా తాకీదు చేయబడింది. వారిలోని ఈ వెలితి మూలంగా వారి హత్య అంత తీవ్రమైన విషయంగా పరిగణించబడలేదు. ఫతహుల్ ఖదీర్. 136. ఇది మూడవ పరిస్థితి. మొదటి పరిస్థితిలో మాదిరిగానే ఇందులోనూ అదే పరిహారం, అంటే రక్తశుల్కం దియత్ చెల్లించవలసి ఉంటుంది. అతడు జిమ్మీ అయినప్పుడు ముస్లింకు చెల్లించే రక్తశుల్కంలో సగం సొమ్ము చెల్లించవలసి ఉంటుందని కొంతమంది వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అవిశ్వాసికి ఇవ్వబడే దియత్ ముస్లింకి ఇవ్వబడే దియత్తులో సగం భాగం అయి ఉంటుందని హదీసులో ఉంది. కానీ ఈ మూడో పరిస్థితిలో కూడా ముస్లిం హతుని గురించే చెప్పబడిందన్న నిజం తోస్తుంది. 137. అంటే ఒక మెడను విడిపించే స్తోమత లేనప్పుడు మొదటి మరియు మూడవ పరిస్థితిలో దియత్ రక్తశుల్కం చెల్లించడంతో పాటు నిరాఘటంగా నాగా లేకుండా 2 మాసాల పాటు ఉపవాసం పాటించడం అనివార్యం. అదే అతని పశ్చాత్తాపానికి మార్గం. ఒకవేళ మధ్యలో నాగా వస్తే మళ్ళీ మొదటి నుంచి ఉపవాసం మొదలెట్టి 2 నెలల పాటు పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే షరియత్ పరమైన కారణం వల్ల నాగా వస్తే అట్టి పరిస్థితుల్లో మళ్ళీ మొదటి నుంచి ఉపవాసం ఉండనవసరం లేదు. ఉదాహరణకు ఋతుస్రావం, పురిటి రక్తస్రావం లేక తీవ్ర అస్వస్థత ఉంటే ఉపవాసం ఉండలేనంత వ్యాధిగ్రస్త స్థితి ఏర్పడటం, ఇక ప్రయాణావస్థలో కూడా ఈ ఉపవాసాల నాగా చేయవచ్చా లేదా అన్న విషయమై ద్వంద్వాభిప్రాయాలు ఉన్నాయి. ఇబ్నే కసీర్.